మన ప్రభువుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు పూట దేవుని యొక్క సన్నిధిలో చేరి వాక్యము వినుటకు, దేవుని యొక్క నామాన్ని ఘనపరచుటకు విచ్చేసిన మీ అందరకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమ సంకల్పమును బట్టి మాత్రమే మనందరము ఈ సాయంకాల సమయమందు ఇటు రీతిగా కూడుకొని ఉన్నాం. లేని ఎడల మన యొక్క శక్తితో మాత్రము ఇటు రీతిగా మన యొక్క బ్రతుకును మనము కొనసాగించలేము అని రూఢిగా బైబిల్ గ్రంథము మాట్లాడటం మట్టుకు మాత్రమే కాదు గాని నీవు నేను కూడా గ్రహించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి వాక్యానికి నిలబడినప్పుడు మా సంఘంలో యూనియన్ చాపల్ ఇంగ్లీష్ చర్చ్ లో పాస్టర్ గారిగా ఉంటూ ఉన్నాను. ఐ వుడ్ యూజ్ దట్ వర్డ్ టు సెలబ్రేట్ ది వర్డ్. అంటే వాక్యాన్ని సెలబ్రేషన్ అంటే ఏమంటాం తెలుగులో అండి, ఉత్సాహముగా దాన్ని ఒక ఉత్సవముగా మనం చేసుకోవాలి. ఎందుకు అనంటే 2024 సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు సంవత్సరం వచ్చిందన్న ఆనందమే గాని తర్వాత ఏం తీసుకురాబోతుంది అన్నది అనిశ్చతే, దాంట్లో ఆనందం లేదు. కానీ 2025 సంవత్సరము జనవరి 1 తారీఖు ఆ 12 గంటల వరకు ప్రతి క్షణము, ప్రతి ఘడియ దేవుడు నీకు నాకు చాలా చక్కగా రచించి మనల్ని నడిపించాడు. We have plans, but he has the sovereign plan. మనకు ప్రణాళికలు ఉండొచ్చేమో గాని ప్రతి సెకండు మనము గాలి పీల్చుకోవాలి, ఎప్పుడు వదలాలనేది ఆయన చేతిలో ఉంది. అందు నిమిత్తం ఇందాకడ పెద్దలు సంఘ నాయకులు ఎల్డర్ గా ఉంటున్న డిబి కుమార్ గారు అంటూ ఉన్నారు కదా, సండే బేసికల్ గా మా కమిటీ వారు అలౌ చేస్తారు కానీ నాకే నా సొంత సంఘంతో ఉంటే అది ఒక ఆనందం. ఎందుకంటే ఆ ఒక్క రోజే కదా అందరం కలుసుకునేది. ఐ మీన్ లైక్ కాపరిగా ఉంటే అదొక ఆనందంగా ఉంటుందని నేనే చెప్పాను రానండి అని. కానీ నాకు తెలియకుండా ఆయన రాశారు, వాళ్ళు అప్రూవ్ చేశారు. నేను అది చూసుకోలేదు. నాకు కారులో వచ్చేంత వరకు నాకు తెలియదు నేను ఆదివారం కూడా ఇక్కడ మాట్లాడుతున్నానని. నేను జస్ట్ ఊరికి జూజాయిగా మొన్న మాట్లాడుతూ కూడా ఎందుకలా మాట్లాడాను అనుకున్నాను. నేను మర్చిపోయి నేను పూర్తిగా 2 రోజులని అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏదేమైనప్పటికీ మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన మా డిబి కుమార్ గారికి ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్ దట్ యు హావ్ డన్ అండి. మీ సంఘ నాయకులు రత్నకుమార్ గారికి, అదే రీతిగా సంఘ సెక్రటరీ శేఖర్ గారికి, సంఘ కాపరులు రెవరెండ్ ఆర్ అశోక్ కుమార్ అయ్య గారికి, ఐ నో హిమ్ ఫర్ ద పాస్ట్ 1 year. అదే రీతిగా పాస్టర్ జి కిరణ్ గారికి, అనుబంధ సంఘ కాపరులు మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ఎక్కువ సమయము మనం వృధా చేసుకోవద్దు. నాకున్న కొద్ది సమయంలోనే వాక్యం మీతో ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. కుమార్ గారు చక్కగా క్లుప్తంగా నా గురించి చెప్తూ అంటూ ఉన్నారు, ఇంగ్లీష్ వాడను అని. మధ్య మధ్యలో వాడతానేమో గాని దానికి అర్థం కూడా నేను చెప్పగలుగుతుంటాను. ఎందుకంటే తెలుగులో ప్రసంగం చేసి చానాళ్ళు అవుతుంది. దయతో నన్ను మన్నించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మలను మనవి చేయుచుంటూ ఉన్నాను. 103వ కీర్తన చదువుకున్నాం కదా, ఒక్క వచనం చదువుకుని ముందు 105 చదువుకున్నామండి. 103 103 ఐఎమ్ సో సారీ. 103వ కీర్తన 5వ వచనం మనందరికీ సుపరిచితమైన దేవుని యొక్క లేఖన భాగమే. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరుస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి కాల సమయమందు నీ వాక్యమును మేమందరము కలిసి ధ్యానించుటకు మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కేవలము ఇది నీ కృప మాత్రమే ప్రభువా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే మా బ్రతుకులు ఇటు రీతిగా మేము కొనసాగించలేం.
కేవలము నీ ఉచితమైన కృపలో మమ్మలను జ్ఞాపకము చేసుకుని నడిపిస్తూ ఉన్న విధానమును బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించుచు ఉంటూ ఉండగా మా మనస్సులు, ఆలోచన, ఉద్దేశాలు సమస్తము నీ వైపు మాత్రమే మేము కేంద్రీకరించులాగున నీ ఆత్మ సహాయము తోడ్పాటును దయచేయండి. విరోధ శక్తులుగా అనేక రీతిలుగా మమ్మలను ప్రభువా ఆటంకపరచాలనుకుంటున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను నీ నామములో బంధిస్తూ ఉంటూ ఉన్నాము స్వామి. ఈ ప్రాంగణమును మమ్ములను నీ స్వాధీనములో ఉంచుకొనమని యేసునామములో ప్రార్థించి అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. 103వ కీర్తన మనందరికి చాలా సుపరిచితమైన దేవుని యొక్క లేఖన భాగము. ఈ 103వ కీర్తనలో 5వ వచనము ఇంకా బాగా సుపరిచితమైన దేవుని యొక్క లేఖన భాగము. ఈ మాట రాస్తూ ఇక్కడ దావీదు అంటూ ఉంటాడు కదా, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచు ఉన్నాడు అనే మాట చాలా చక్కగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. వాట్ వి లవ్ అబౌట్ ourselves, మనకు మనం దేనిని బట్టి అతిశయిస్తూ ఉంటాము అనంటే, పెద్దలు అంటూ ఉంటారు కదా, చింత చచ్చినా పులుపు చావలేదని. ఎంత ముసలోళ్ళైనా అందంగా యవనస్తులుగా ఉండాలని ఆశపడతారు. మా నాన్నగారు నాకంటే బాగుంటారు, కానీ ఆయనకి 81 సంవత్సరాలు మన జాన్యువరి 1st. ఇప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ 90లో కొడతారు మా నాన్నగారు మా మమ్మీని కూర్చోబెట్టుకుని. 90లో 81 సంవత్సరాలు. ఈ రోజుకి ఆయనని మీరు ముసలోళ్ళు పక్కకి తప్పుకోండి అని అంటే తప్పుకోరు ఆయన. ఆ రోజుల్లో వారు మంచి ఆహారం తిని పొలుగుతో, పొలుగు అంటారు కదా, గెడ్డపార అంటారు మీరు, గుణపం అంటారండి. గుణపం మా కృష్ణా జిల్లాలో పొలుగు అంటాం మేము. ఈ గుణపంతో ఆయన కర్ర స్వారీ చేసినట్లు గుణపంతో స్వారీ చేస్తారు ఈ రోజుకి. అంటే ఎందుకు మా నాన్నగారి ఉదాహరణ మాత్రమే చెప్తూ ఉన్నాను అని అంటే, ఎంత ముసలోళమైనా గాని ఆ యవనం అనేది వి లవ్. కానీ దురదృష్టవశాత్తు ఈ మానవుని యొక్క జీవితంలో యవ్వనం అనేది ఒక్కసారి రాగలదు. రెండోసారి పొరపాటున యవ్వనానికి ఆవశ్యకత, అవకాశం లేనే లేదు. ఎంత నీవు నేను పాటుపడినా గాని. ఆ మధ్యన ఒక ఆమె అనుకుందంట, అందరూ కూర్చుని దంచుతున్నారు, నేను ఎగిరి దంచితే కూలి ఎక్కువిస్తాను అనుకున్నారు. కానీ మనందరం గ్రహించవలసింది ఏంటి అని అంటే, ఎగిరి దంచినా అదే కూలి, కూర్చుని దంచినా అదే కూలి. యవనంగా కనబడాలి అని ఎంత ఆలోచించిన, ఎంత చక్కగా నీకు నాకు మనం ఎంతో అనుకున్నా కానీ, ఈ మధ్య నేను ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నా స్కిన్ కొంచెం డ్రై అయ్యి ర్యాష్ వస్తుందండి, దురదగా ఉంది అని అంటే, ఆవిడ నా వైపు చూసి అంటూ ఉన్నది, మీరు పాస్టర్ గారు కదా అని అంది. అవును డాక్టర్ గారు అని అన్నా. మీరు ఇలా ఉండకూడదండి, మీరు బ్రతికినంత కాలము ఆక్వాతో వచ్చే ఒక పేరుంది, ఆ క్రీమ్ రాస్తూనే ఉండాలి, మీరందరి ముందు కనబడాలి అని అంటే మీరు క్రీమ్ రాస్తూనే ఉండాలి. మీరు ఇప్పుడే చిన్న వయసులోనే మీకు ఇలా ముడతలు పడిపోయినాయండి, మీరు యవనంలాగా కనపడాలి అని అంది. అని ఒక 2500 రూపాయలు క్రీములు ఇచ్చింది. కొనుక్కొచ్చుకున్నాను కానీ వాడే అవసరం రాలేదు, ఆవశ్యకత రాలేదు, అలవాటు లేదు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, వీళ్ళ మనందరికి ఇష్టం. ఇక్కడ దావీదు చక్కగా రాస్తూ అంటూ ఉన్నాడు, పక్షిరాజు యవ్వనము వలె అని అంటూ ఉన్నాడు. వలె అనే మాట చాలా శ్రేష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది. పక్షులకు రాజు ఎవరండి? డియర్, ఈగల్. ఇంగ్లీష్ చూడండి, మీరు ఇంగ్లీష్ సర్వీస్ కాదన్నారు, ఇంగ్లీష్ లో చెప్తున్నారు, నేను తెలుగులో మాట్లాడు. పక్షులకు రాజు గద్ద. ఈ గద్ద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుద్ది? మనలో చాలా మందికి తెలుసు కదా, 74 సుదీర్ఘమైన సంవత్సరాలు బ్రతుకుద్ది. ఎన్ని సంవత్సరాలు అండి? 74 సంవత్సరాలు బ్రతుకుద్ది. ప్రతి గద్ద బ్రతుకుద్దా అనంటే బ్రతుకుది, కొన్ని మాత్రమే బ్రతుకుది కదా.
కొంతమంది ఎంత తిన్నా చక్కగా సన్నగా స్లిమ్గా ఉంటారు. కొంతమంది కొంచెం తిన్నా గానీ బాగా హెవీగా లావుగా కనబడతారు. అలాగే అన్ని గ్రద్దలు బ్రతకవు గాని కొన్ని గ్రద్దలు మాత్రమే బ్రతుకుతాయి. ఆ గెద్దను చూసి, ఆ ఈగల్ని చూసి దావీదు రాస్తూ ఉన్న మధురమైన ఈ మాటలు. ఒకటి, ఆయన రాజుగా ఉన్నప్పుడు రాస్తూ ఉన్నాడు, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, రాజుగా తను జయించవలసిన రాజ్యాలన్నిటిని జయించిన తరువాత, తను చేయవలసిన యుద్ధాలన్నీ చేసిన తరువాత, తను బ్రతికే ఈ సమయంలో కుటుంబంతో కూడా తన యొక్క సమయాన్ని గడుపుచు అంతా తీరిపోయిన తర్వాత ఒక్కడే కూర్చుని తన యొక్క రాజ్య సింహాసనం మీద నుండి కిందకి దిగి ఈ మాట రాస్తున్నాడు. The minute he went back to this eagle, పక్షి రాజు గురించి ఎప్పుడైతే ఈయన రాయుటకు ఆలోచన వెళ్ళిందో, ఆటోమేటిక్ గా ఆయన గొర్రెల కాపరి యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుని ఉంటాడు. ఎందుకంటే ఆయన బేసికల్ గా గొర్రెల కాపరి. ఎంతమందిని అలాగు వెనకడిగేసి మన యొక్క గతాన్ని గుర్తు తెచ్చుకుంటాము అని అంటే ప్రశ్నార్థకం. అతి స్వల్పమైన వారము మనం ఏం చేస్తుంటామంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చూడండి, దావీదు ఇక్కడ చక్కగా రాస్తూ పక్షిరాజు యవ్వనము వలె, యంగ్, your youth would be renewed like the eagles అని అంటాడు ఇంగ్లీష్ లో. యవ్వనము క్రొత్త తగుచుండునట్లు 74 సుదీర్ఘమైన సంవత్సరములు. ఈ 74 సుదీర్ఘమైన సంవత్సరములో ప్రతి గ్రద్ద 40 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఎందుకంటే దేవుడు వాటికి ఇచ్చిన ఆయుష్ అటువంటిది. ఈ 40 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రద్దకు ఒక ప్రక్రియ గుండా వెళుచు ఉంటది. ఆ ప్రక్రియే 1 కాదు 2 కాదు కానీ 150 సుదీర్ఘమైన దినాలు. ఎన్ని దినాలండి? 150 దినాలు గుండా ఒక గొప్ప ఘటము ద్వారా గుండా ఈ యొక్క గద్దలు వెళుచు ఉంటవి. ఏమిటి అనంటే ఈ 40 సంవత్సరముల తర్వాతంట మేఘాలలో నుండి వర్షాలు కురుస్తూ ఉంటుంటే, అన్ని పక్షులు వాటి వాటి గూటికి చేరుతూ ఉంటుంటే, గద్ద మాత్రమే మేఘాలలో నుండి పైకి వెళ్ళి ఈ మేఘాలు ఎక్కడైతే వర్షము రాదో ఆ ప్రదేశంలో ఎగురుచూ ఉంటది. అటువంటి ఉన్నతమైన ఒక పక్షి జాతికి చెందిన ఈ రాజు ఏం చేస్తూ ఉంటది అని అంటే, అక్కడి నుంచి కూడా ఆ యొక్క కళ్ళు, డేగ కళ్ళు అంటాం కదా, ఫాస్ట్ గా వచ్చి ఆ కోడి పిల్లను, చేపలను తీసుకువెళ్ళిపోయగలిగే ఈ గద్ద కంట 40 సంవత్సరాల తర్వాత ఆహారం తినే ముక్కు మొద్దుబారిపోద్ది. ఆహారం తినే ముక్కు మొద్దుబారిపోద్ది. అప్పటి వరకు ఆహారం పట్టుకునే టాలూన్స్ అని అంటాం కదా, కాళ్ళ గోళ్ళు, అవి కూడా మొద్దుబారిపోతాయి. ఇప్పటి వరకు అన్ని పక్షులు వాటి యొక్క రెక్కలను విధించకుండా ఎగరలేని స్థితిలో ఉంటే, రెక్కలను చాచి మరి ఎంత ఎత్తులోనైనా ఎగరగలిగిన ఒకే ఒక పక్షి గద్ద. అటువంటి ఆ యొక్క రెక్కలు కూడా ఆస్కారం లేకుండా ఒకదానికొకటి క్వెయిల్స్, ఈకలు ఉంటాయి కదా, ఒకదానికొకటి అంటుకుపోయి ఎగరటానికి ఆస్కారం ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే ముసలతనం వస్తుంది. ముసలు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే మంచం మీద కూర్చుని ఎంతమంది, ఈ దారి మీద ఎంతమంది వెళ్తారు, ఇటువైపు ఎంతమంది వెళ్తారు లెక్క పెడతా ఉంటారు. వాళ్ళు అంటారు, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నల్లగా ఉంటాడు కాబట్టి నల్లయ్య తాత అని పిలుస్తాం మేము. ఆయన ఎంత బలిష్ఠుడంటే, ఈయన ఆ పాతకాలం వాళ్ళు కదండి, లేవలేడు మంచంలో నుంచి, కానీ భార్య మీద మాత్రం గట్టిగా అరుస్తాడు. అరిచి ఏం చేస్తూ ఉంటాడంటే, కొట్టాలనిపించింది అనుకోండి, దగ్గరికి పిలిపించుకుని మరి కర్రతో కొడతాడు. ఈయన దగ్గరికి పిలిపించుకుని కర్రతో కొట్టేవాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పెద్దలు అంటారు కదా, ముసలోళ్ళు, నేను లెగిచాను అనుకోనా అని అంటారు. నేను లెగిసాను అనుకోండి.
అలాగూ ఆ స్థితి ఈ గద్దకు వస్తూ ఉంటది. ఆ టైంలో ఒక నిర్ణయం తీసుకుంటది. అది ఏంటి ఆ నిర్ణయం అని అంటే, ఒక 150 దినాలు నేను దూరంగా వెళ్ళిపోతాను. దూరంగా వెళ్ళిపోయి ఆహారము దొరకని చోటు నేనేం చేస్తుంటానంటే నా యొక్క జీవితాన్ని గడుపుతాను. ఇప్పుడు ఏం చేస్తుంది 150 దినాలు అని అంటే, ముక్కును తీసి రాయికి రాస్తూ ఉంటది. తెలుసు కదండి మీకు ఇది, ఈ కథ తెలుసు కదా మీకు. ముక్కును తీసి రాయికి రాస్తూ ఉంటది. అయితే త్వరగా వెళ్ళిపోతాను, మీకు తెలియని సంగతులు చెబుతాను. తర్వాత కాళ్ళను తీసి కిందకి రాస్తూ ఉంటది. తర్వాత ఈకలను ఒక్కొక్కటి లాగుతూ ఉంటది. మీకు తెలుసు అన్నారు కాబట్టి ఒక అడుగు ముందుకేసాను నేను. ఇది 150 దినాలు ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అయితే జీవము లేకపోతే కంకణము కట్టుకుని నేను బ్రతకాలి అనన్న గ్రద్ద మాత్రమే బ్రతుకుద్ది. అన్ని గద్దల పొరపాటును బ్రతకనే బ్రతుకు. ఒక ప్రశ్న, ఎన్ని సంవత్సరములు ఇంద డిబి కుమార్ గారు మాట్లాడుతూ ఈ సంఘ చరిత్ర ఎన్ని సంవత్సరాలండి? 189. ఇమాజిన్, 189 వత్సరములు. ఎవరన్నా ఉన్నామా స్థాపించినప్పుడు? 2 తరాలైనా, 3 తరాలు, 4 తరాలైనా. అంటే ఎప్పుడో మన ముత్తాతల టైంలో స్టార్ట్ చేసిన సంఘం. మీరందరూ అంత అదృష్టవంతులు. మేమైతే మొట్టమొదటి జనరేషన్ క్రిస్టియన్స్. మీరైతే కొన్ని తరాల నుంచి క్రైస్తులుగానే ఉంటూ ఉన్నారు. అయితే మనందరికీ కలగవలసిన ఒకే ఒక్క ప్రశ్న ఏమిటి అంటే, హౌ లాంగ్ షుడ్ వి ప్రిపేర్? ఎంత కాలము మనము సిద్ధపడుతూనే ఉంటాము? ఎంత కాలమైతే మనము సిద్ధపడగలము? ఎంత కాలము ఈ సిద్ధపాటు? గ్రద్దకు 150 దినాలే. అయితే జీవము లేకపోతే జీవించిందా? దాని యొక్క జీవితంలో పునర్వైభవం, దాని యొక్క జీవితంలో శక్తి, దాని జీవితంలో బలము, తను చేయవలసిన ప్రతి పని గ్రద్ద చేయగలదు. మనము ఎన్నిసార్లు, ఎంత కాలము సిద్ధపడగలిగి దేవుడు మనల్ని బ్రతికించి బయటపడి బట్ట కట్టి దేవుడిలో అతిశయిస్తూ ప్రతి సంవత్సరము ఆయన గూర్చిన గొప్ప సాక్ష్యమును మనము కనపరుస్తూ యేసు ప్రభులో బ్రతుకుచూనే ఎన్ని వత్సరములైనప్పటికీ అదే స్థితిలో ఉంటూ ఉన్నామో ఒక్కసారి ఈ నూతనమైన ఈ యొక్క గ్రద్ద ప్రక్రియ మన సిద్ధపాటుకి ఏమైనా పనికిరాగలదో లేదో మనము చేసుకోవాలి. మన సిద్ధపాటుకు హౌ లాంగ్ షుడ్ ఐ ప్రిపేర్? ఎంత కాలము? పిహెచ్డి చేయడానికి కూడా ఒకనొక టైం వచ్చిన తర్వాత నో మోర్ అని అంటారు. ఇక మీదట మీరు కొనసాగించడానికి ఆస్కారము లేదు అని అంటూ ఉంటారు. మన యొక్క ఆత్మీయమైన స్థితి ఎంత కాలమైతే, ఈ రాత్రి కాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 189 సంవత్సరాల క్రితం మన యొక్క సంఘము ఆవిర్భవించింది అనంటే మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆనాడు ఎంతో సాక్రిఫైసెస్, ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ సంఘాలను, సువార్తను దేశమునకు తీసుకువచ్చి ఇదిగో ఆనాటి మిషనరీలు స్థాపిస్తే, ఒక మాట చెప్పన, 19వ శతాబ్దంలో ఆ పరిస్థితులను చూసి 20వ శతాబ్దంలో ఫ్రెడరిక్ నీచే అని జర్మన్ ఫిలాసఫర్, తత్వవేత్త ఏమతాడో తెలుసా? 20వ శతాబ్దంలో దేవుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అనంటే, క్రైస్తవులుగా ఉన్న నీవు నేనే ఆ దేవుణ్ణి మనము చంపివేశాము. అంటే ఆయన పూర్తిగా మరణించలేదు, కానీ ఆయన ఛాయ, అంటే ఆయన నీడ ఇంకను అటు ఇటు తిరుగుతూనే ఉన్నది. ఆ నీడకి ఎవరన్నా నీరు పోస్తే మరలా బ్రతికి బట్ట కడతాడేమో, అది దేవుని స్థితి అని అన్నాడు. ఎందుకో తెలుసా? మానవుని యొక్క ఆశను బట్టి, జ్ఞానమును బట్టి, విధానమును బట్టి. ఈ మాట విన్నప్పుడు ఆయన క్రైస్తవుడే నాస్తికుడైపోయాడు. ఏడుపు వస్తూ ఉంటుంది ఈ మాట విన్నప్పుడు. అంత మాట అన్న తర్వాత కూడా 20వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో దేవుడు అనేక మంది మిషనరీని పైకి లేపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఈ రోజు నీవు నేను బ్రతికి ఇటు రీతిగా సంఘంలో కూర్చున్నాం అంటే వారు చనిపోతారు, క్రైస్తత్వం పాడైపోబోతుంది అని వారు అనుకున్నారు. దేవుడు అప్పుడే లేపాడండి. కెనడా నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి, ఇంగ్లాండ్, ఈ దేశాల నుంచి, ఆసియా ఖండం అంటే మనము బ్రతికే ఈ ఖండంలోనికి, ఆఫ్రికా ఖండంలోనికి స్వార్థం తీసుకొచ్చారండి. ఒక మాట చెప్పనా, లండన్ నుంచి ఎన్ని సొసైటీస్ వచ్చినాయి, మిషనరీలు ఎంతమంది వచ్చారు, విలియం కేరీ గారు కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. నేటి ప్రపంచంలో ఫాస్ట్ గా చనిపోతూ ఉన్న మతం మీద ఎవరైనా చెప్పగలరా? ఫాస్టెస్ట్ డైయింగ్ రిలీజన్. అతి వేగంగా క్షీణించిపోయి మరణిస్తూ ఉన్న మతం మీద తెలుసండి? క్రైస్తవత్వం. ఆస్ట్రేలియాలో 70% మంది క్రైస్తవులు నాస్తికులుగా మారిపోయారు. ఎంత శాతం మంది అండి? 70% మంది. లండన్ లో 13 సంవత్సరం నుంచి 19 సంవత్సరం లోపు వారు, ఈ టీనేజర్స్ ని ఎంతమందికి యేసు అనే పేరు తెలుసు అని అంటే 84% మంది ఆ పేరు మేము ఎప్పుడూ వినలేదన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? లండన్ నుంచి వచ్చిన మిషన్స్ గురించి చెప్తున్నాను నేను. 84%. అరేబియా దేశంలో మొట్టమొదటి 4 శతాబ్దాలలో 497 మంది బిషప్పులుంటే నేటి దినంలో ఒక్కడు కరువయ్యాడు. అక్కడున్న 100 చర్చిల్లో 99 మసీదులన్నీ ఇదివరకు చర్చిలే. ఇంగ్లాండ్ లో ఉంటూ ఉన్న 55% మసీదులన్నీ ఇది వరకు చర్చిలు అమ్మేస్తున్నారు మసీదులకి. ప్రతి సంవత్సరము 6,000 మంది మహిళలు ఒక్క లండన్ లో మాత్రమే క్రైస్తత్వంలో నుండి ఇస్లాం మతానికి వెళుతూ ఉన్నారు. అంటే నాస్తికత్వంలోనికి ఇంకా ఎంతమంది వెళుతూ ఉన్నారు? అమెరికాలో ప్రతి సంవత్సరం సగటున క్రైస్తవులలో నుంచి మాత్రమే 20,000 మంది నాస్తికులుగా మారిపోతూ ఉన్నారు. 2040, 2050 సంవత్సరం కల్లా ఈ ప్రపంచంలో 70% మంది ముస్లింలుగానే ఉండబోతూ ఉన్నారు. ఫాస్టెస్ట్ డైయింగ్ రిలీజన్ ఈజ్ క్రిస్టియానిటీ. అతి వేగంగా మరణిస్తూ ఉన్న మతం ఏదన్నా ఉన్నట్లయితే అది క్రైస్తత్వం. దీనికి మన సిద్ధపాటు. సువార్త ప్రకటించలేని ఈ యొక్క బ్రతుకులు, సువార్త కొరకు ఒక పనిని పూనుకొనని మన యొక్క జీవితములు. What Bible says so beautifully in 1 Corinthians chapter 11, 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇదిగో చాలా చక్కగా పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు కదా, 26, 27 వచనాలలో, దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను గూర్చి లేకపోతే మరణమును గూర్చి మీరేం చేయాలండి? ఎప్పుడు వరకు? ఏమనుందండి అక్కడ? ప్రభు వచ్చు వరకు, అంటిల్ హీ కమ్స్ అన్నమాట. బట్ వాట్ ఈస్ ఆ కండిషన్? మన యొక్క స్థితి ఏమిటి సాయంకాల సమయం? హౌ లాంగ్ షల్ వి ప్రిపేర్? ఎంత కాలము సిద్ధపడుతూనే ఉంటాం. ఇక్కడ దావీదు చాలా చక్కగా మీకు ఒక సవాలుగా నేను విసిరేస్తూ ఉంటున్నాను. ఎవరిని కించపరచడాకో, మీ యొక్క భక్తిని ప్రశ్నించడాకో కాదు. 21 సంవత్సరాల నుంచి సేవలో ఉన్న నాకు కూడా ఈ సవాలు దేవుడు విసురుతూ ఉంటున్నాడు. ఏమిటి అని అంటే, హౌ లాంగ్ విల్ యు రివైవ్? ఎంత కాలము ఇంకా సిద్ధపాటులోనే నీవు నేను కొనసాగుతూ ఉంటాము. when shall we establish what we have prepared for? ఇంకా నువ్వు సిద్ధపడుతూనే ఉంటామా? సిద్ధపడిన సిద్ధపాటును ఇదిగో కార్య ఆచరణలోనికి మనం ఎప్పుడు పెట్టబోతూ ఉన్నాము? ఇఫ్ నాట్ నౌ, నెవర్. ఈ రోజు కాకపోతే మరి ఎప్పుడు పెట్టలేమండి.
ఈ రోజు కాకపోతే ఎప్పుడు పెట్టలేం. ఇక్కడ దావీదు రాస్తూ అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఈ పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉంటూ ఉన్నాడు. క్రొత్తదగుచుండునట్లు అనే మాట హెబ్రీ భాషలో హదాస్ అనే మాట, HADAS, హదాస్. ఎవరన్నా రాసుకునే వాళ్ళు ఉంటే హదాస్ అంటాడు. క్రొత్తదగుచుండునట్లు అని అంటే ఏమనుందండి? హదాస్ అని అంటూ ఉంటాడు. హదాస్ అనే మాటకు గల అర్థము ఏమిటి అని మనం గనక ఇక్కడ ఆలోచించినట్లయితే చాలా చక్కగా, ప్రభువా నన్ను మరలా క్రొత్తగా చేయి ప్రభువా అని అర్థం మొట్టమొదటిది. రెండో అర్థం ఏంటి అని అంటే, నన్ను పునర్నిర్మాణము చేయవా ప్రభువా అని అర్థం. ఏమర్థం అండి? నన్ను పునర్నిర్మాణము చేయవా ప్రభువా. ఐ డైయింగ్ కండిషన్, నేను మరణిస్తూ ఉంటూ ఉన్నాను, నన్ను సిద్ధపాటు చేయి. ఇప్పటి వరకు యుద్ధ భూమి కొరకు, యుద్ధములో పోరాడుటకు నేను తర్బీదు పొంది ఉన్నాను. యుద్ధ సమయము ఆసన్నమైనది కాబట్టి నీ కొరకు నీవు ఎట్టి రీతిగా యుద్ధ భూమిలో అనగా నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకొనాలని నీవు ఆశపడుచు ఉంటూ ఉన్నావు, అట్టి రీతిగా నీవు నన్ను సిద్ధపరచు ప్రభువా, వాడుకో ప్రభువా. లార్డ్, ఐఎమ్ బ్రోకెన్. నేను క్రొత్తగా ఎందుకు అవ్వాలి అని అంటే, నేను విరగొట్టబడి ఉన్నాను, నలగొట్టబడి ఉన్నాను. ఇదివరకు శక్తి, బలము, ఆలోచన, అటువంటి ఇదిగో ఓర్పు, సహనము, ముందు చూపు నాకు లేదు ప్రభువా. చచ్చిన స్థితిలో ఉంటూ ఉన్నాను. విల్ యూ రివైవ్ మీ బ్యాక్ అగైన్? మరలా నీవు నన్ను పునర్నిర్మాణము చేయగలవా ప్రభువా. 150 ప్రక్రియ దినాల యొక్క ప్రక్రియలో అయితే జీవము, లేకపోతే మరణము. ఈ జీవము కొరకు పోరాడే ప్రతి గ్రద్ద, ప్రతి పక్షి రాజు ఏం చేస్తూ ఉంటుందనంటే, ఇదిగో ఈ 150 దినాల ప్రక్రియ గురించి ఆలోచించదండి. మిగతా 34 సంవత్సరాలు బ్రతుకుతుంది కదా, ఎలా బ్రతకాలి, ఎంత సీల్తో బ్రతకాలి, ఎంత ముందు చూపుతో బ్రతకాలని ఆలోచిస్తూ బ్రతుకుద్ది గ్రద్ద. ముసలోని అయిపోయింది కదా కదా, కూర్చుంటే చాలు, ఆ వయసు అయిపోయింది కదా అని అనుకునే స్థితిలో ఇంకా 34గా హౌ బెస్ట్ కెన్ ఐ లివ్ ది రెస్ట్ ఆఫ్ ద 34 years? మిగతా 34 సంవత్సరాలు నేను ఎంత బలముగా బ్రతకగలను? రీబిల్డ్, పునర్నిర్మాణం చేయి ప్రభు అని అంటాడు. మూడవదిగా రిపేర్ మీ నౌ, నన్ను ఇప్పుడే బాగు చేయి ప్రభు అని అంటాడు. దానికి అర్థం క్రొత్తదనం అంటే నన్ను ఇప్పుడే, హదాస్ హెబ్రీ భాషలో దానికి అర్థం ఏంటంటే ఇప్పుడే నన్ను బాగు చేయి ప్రభు అని అంటాడు. అంటే ఎవరి వైపు నుంచి తృష్ణ ఉన్నది? దేవుని వైపు నుంచి కాదు, భక్తుడి వైపు నుంచే ఆ తృష్ణ మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నామండి. ఎంత చక్కగా దావీదు రాస్తూ, ఇప్పుడే నన్ను పునర్నిర్మాణం చేయి ప్రభువా, రెన్యూ మీ, రీబిల్డ్ మీ, రిపేర్ మీ, క్రొత్తదిగా చేయి, నన్ను పునర్నిర్మాణం చేయి, నిర్మించు నన్ను. మూడవదిగా బాగు చేయి. ఇంకా అంటూ ఉంటాడు, రెస్టోర్ మీ అని అంటాడు, నన్ను విడిపించు ప్రభు అని అంటాడు. ఎక్కడి నుంచి? ఈ చావి గోతులో, ఆ పరిస్థితిలో నుంచి, ఊపిరి పీల్చుకోలేని ఆ యొక్క స్థితిలో నుండి నాకు బ్రతకాలని ఆశ ఉన్నది, నీ కొరకు బ్రతకాలని ఆశ నాకున్నది. నన్ను ఏం చేయి ప్రభు, ఇప్పుడు విడిపించు, రెస్టోర్ మీ గాడ్ అని అంటాడు దావీదు. ఊరికే రాయడండి ఇక్కడ. ఎప్పుడైతే ఈ 4 విషయాలతో, లార్డ్ రెన్యూ మీ, నన్ను క్రొత్తవాడిగా చేయి, రీబిల్డ్ మీ, పునర్నిర్మాణం చేయి, ఇంకోటి ఏంటండి, బాగు చేయి, రిస్టోర్ మీ, నన్ను విడిపించు ప్రభువా. 4వదిగా ఇంకొక మాట చెప్పాను, రిపేర్ మీ, నన్ను బాగు చేయని అంటూ ఉంటాము. అప్పుడే పక్షిరాజు యవనము క్రొత్తదగినట్లు నీ నా ఆత్మీయమైన యవనం క్రొత్తదవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా.
హాలల్ అని అంటారు హెబ్రీ భాషలో. హాలల్. నువ్వు యహ్ అంటే యాహ్వే, యెహోవా దేవుడంటే నన్ను రక్షించువాడు, వానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. అదే హల్లెలూయ. దానికి మించి పెద్ద మర్మం ఏమి లేనే లేదు. అయితే ఇక్కడ చాలా చక్కగా రాస్తూ ఉంటాడు కదా, ఈ 4 విషయాలు ఎప్పుడైతే చెప్పగలుగుతూ ఉంటామో ఈ క్రైస్తవ సిద్ధపాటుకు, ఆ యుద్ధ భూమిలో ముందుకు కొనసాగుటకు, బ్రతుకుటకు మనకొక ఆస్కారం దొరుకుతుంది. అంతేగాని ఇవి 4 లేకుండా నన్ను పక్షిరాజు యవనంలాగా క్రొత్త చేయి ప్రభు అంటే చేయనే లేదు. అంటే మనం ఎంత అనుకున్నా కదా, అత్తాకోడల మధ్య భలే ఉంటది బంధాలు. ఎవరో ఇది వరకు ఒక పాట రాశారు కదా, అత్త లేని కోడలు ఉత్తమురాలు, ఓయమ్మో కోడలు లేని అత్త, అది విన్నారండి? గుణవంతురాలు, ఆహా ఓహో. ఇది కూడా చెప్పాలి మనం. ఎంత ఆశపడతామో కలర్ కోసం, దానికోసం ఎంత ఆశపడతామో లాస్ట్ లో ఉందలండి, చూపుల గుర్రమే కానీ సుఖపెట్టే గుర్రం కాదంటారు కొంతమంది. చూడటానికి మాత్రం చాలా చక్కగా. మన ఆత్మీయమైన స్థితి కూడా అదే పరిస్థితిలో ఉంటున్నదేమో ఈ సాయంకాలం అంతా. మరి ఏం చేయాలి అని అంటే, దావీదు ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, బరాక్ అని అంటాడు హెబ్రీ భాషలో. సన్నుతించుము, బరాక్ లేకపోతే బారాక్ అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే 2 అర్థాలు. అయితే ఆయన్ని శపించు, లేకపోతే ఆయన్ని దీవించు అని అర్థం. అయితే ఆయన్ని శపించు, లేకపోతే ఆయన్ని దీవించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని అంటూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు మోకాళ్ళుండి ప్రార్థన చేయరు. ఎందుకు అనంటే, ఒకవేళ మోకాళ్ళుంటే ఈ భూమిని వారు ఆరాధిస్తూ ఉన్నానేమో అని వారి యొక్క ఉద్దేశము, ఆలోచన. వారు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు పొరపాటున తలకాయ ఇలా వంచడు. నెతన్యాహును చూడండి, ఇలాగే ఇస్తాడు, స్ట్రైట్ గా స్టిఫ్ గా ఉండి ఇలాగే ఇస్తూ ఉంటారు. తల కూడా వంచరు. తల వంచి కూడా వారు ప్రార్థన చేయరు. మోకాళ్ళ నుండి చేయరు, కుర్చీ నుండి అస్సలు చేయరు. సాష్టాంగ నమస్కారం అనేది ఇంపాసిబుల్. అది సాష్టాంగ నమస్కారం అనేది ఇశ్రాయేలులు అసలు చేయరు. మరి ఎలా చేస్తారంటే, ఇలా నుంచుని ముందుకి ఇలా ఊగుతూ, వెనక్కి ఇలా ఊగుతూ ఇలాగే ప్రార్థన చేస్తారు. ఇలాగండి, ఇలాగే చూస్తున్నాం కదా మనం క్రొత్త నిబంధనలో. ఒక ఉదాహరణ ఉంది కదా, 2 వెళ్ళారంట దేవుడి దగ్గరికి. ఒకడేమో కనులు పైకెత్తి చూశాడు, ఒకడేమో కిందకి దించి చూశాడు. కిందకి తల దించావా అవమానం, కిందకి తల దించితే అవమానం. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, సాష్టాంగ నమస్కారం పడమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రాణమా యెహోవాను సన్నుతించుము, సాష్టాంగ నమస్కరించుమని అంటాడు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, సమస్తము సమస్తము అనంటే ఏమిటి అనంటే, నా ఆలోచన వేరు, నా పనులు వేరు, నా ఉద్దేశాలు వేరు కదా. కొన్ని సార్లు మనలో ఎటువంటి వారమో ఎవ్వరు మనల్ని కనిపెట్టలేరండి. మన ఉద్దేశాలు. ఒక భక్తుడు అన్నాడు, యువర్ ఇంటెన్షన్ గోస్ బిఫోర్ యువర్ కంటెన్షన్ అన్నాడు. అంటే మనము ఒకరిని హలో అని పలకరించామనంటే, ఆ పలకరింపులో ఉచ్చారణ ఎంత బాగా ఉన్నా, ఆ పలకరింపు వెనకాల ఉన్న ఉద్దేశము మాత్రమే మనకు ముందుగా నడుస్తుంది. ఆ ఉద్దేశం తర్వాతే హలో బాగున్నారండి అని అంటాం. బేసికల్ గా వాళ్ళు బాగోవటం మనకు అసలు ఇష్టం ఉండదు. కానీ బాగున్నారా, బాగానే ఉన్నా. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, అబ్బాయి కోడలు బాగానే ఉన్నారా, వాళ్ళు బాగుంటే మనకు ఆనందం రాదు. మనకు మాట్లాడుకోలేదు ఒకటి ఉండాలి కదా. అటువంటి స్థితిలో మనము బ్రతుకుచ్చు ఉంటుంది. దావీదేమంటూ ఉంటాడు, ఇక్కడ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇంజనీరింగ్ లో
మూడు విధాలుగా సంభాషించవచ్చు. మొట్టమొదటి విధం ఏంటి అని అంటే పర్సన్ టు పర్సన్, నేను మీతో సంభాషించడం వ్యక్తిగతంగా ఒకరికొకరు. రెండవదిగా గ్రూప్ కమ్యూనికేషన్ అంటాం, ఒక గుంపుతో ఒక వ్యక్తి సంభాషించడం వాక్యం లాగా. మూడవదిగా ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అని ఒకటి ఉంటుంది. అది ఏంటి అని అంటే తనలో తాను, తనతో తాను మాట్లాడుకుంటాం. తనలో తాను, తనతో తాను. ఏమంట వారిని మనము పిచ్చి వాళ్ళు అని అంటాం కదా. ఇంకొక అడుగు ముందుకేస్తే మెంటల్ వారిమి అని అంటూ ఉంటాం. ఇక్కడ దావీదు చేస్తున్న పని అదే. రాజుగా ఉంటూ ఉన్నాడు, భార్యతో మాట్లాడలేదు, బిడ్డలతో మాట్లాడలేదు, లేకపోతే రాజ్యంలో ఉన్న తన యొక్క అధికారులతో మాట్లాడలేదు. దేవుని గురించి ఇతరులకు నీవు నేను ఎంత చక్కగా చెప్తామో, ఎంత క్లియర్ గా ఇద్దరు ఆమడు దూరమునున్న అమ్మాయి మార్గములో ఒకరికొకరు సంభాషించుకొని వెళ్ళుచు ఉంటూ ఉండగా 24వ అధ్యాయము 13వ వచనం నుండి మనం వాక్యం చదువుచూ ఉంటున్నాం కదా. లూకా రాసిన సువార్తలో చాలా క్లియర్ గా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నడుచుకుంటూ ఒకటితో ఒకడు సంభాషించుకుంటూ ఉన్న ఈ మాటలు ఏవని అడుగగా, వాడిలో క్లేయాఫా అనువాడు దుఃఖాముఖుడై యేసు ప్రభుని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, యెరూషలేములో బస చేస్తూ ఉండి గత 3 దినములలో జరిగిన సంగతి నీ ఒక్కడవే ఎరుగవా? ఓహ్, వాట్ నైస్ క్వశ్చన్. అంతవరకు బాగానే ఉన్నది. ఇంకా ముందుకు వెళ్ళంటూ ఉంటాడు, క్రీస్తు ఇదిగో ఇలాగ శ్రమపడి మన అధికారుల చేతికి ఎలాగ అప్పగించబడి ఉన్నాడో అతని గురించి ఏంటో తెలుసా? ఆయన వాక్యములోను క్రియలలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను అని అంటూ ఉన్నాడు. గ్రీక్ భాషలోకి వెళ్ళి చదివితే దాని అర్థం ఏంటి అని అంటే, నీ మీద భలే నమ్మకం ఉంచామయ్యా ఇప్పుడు దాకా ఆయన మీద, వాక్యములో క్రియలలో శక్తి గల ప్రవక్త అయి ఉండెను అన్నాడు, గాని ఉన్నాడు అని మాత్రం అననే. పాస్టెన్స్. ఇశ్రాయేలీయులను విమోచింపుబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి అని అంటాడు అక్కడ. ఇశ్రాయేలులను విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి అని అంటాడు. అంటే దానికి అర్థం ఏంటి? మా నిరీక్షణ అంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. వి టెస్టిఫై. మనం ఇతరులతో క్రీస్తును గూర్చి గొప్ప సాక్ష్యము పలుకుచూ ఉంటాము, గాని ఒక్కసారి మనకు గొప్ప శత్రువు ఎవరు అనంటే, నాకంటే పెద్ద శత్రువు నాకెవడూ లేడు. ఎవరినైనా నేను లోపల నుంచి బయట నుంచి తాడో పేడో తేల్చుకున్నట్లు క్లియర్ గా ఇవాల్యుయేట్ చేస్తాను, కానీ నాకు నేను అర్థంలో ఉన్నది ఉన్నట్టుగా నాకు నేను చూసుకుంటే నాకంటే శత్రువు నాకు వేరేవాడు ఉండడు. నాకంటే శత్రువు నాకు వేరేవాడు ఉండడు. అందుకని దావీదు ఎవరితో మాట్లాడలే, తనలో తాను తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇది రెండవది. మొట్టమొదటి నా ప్రాణము సన్నిధించు అని అన్నాడు. రెండవది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దన్నాడు. ఏం ఉపకారం చేశాడు దావీదుకు దేవుడు అని అంటే, చెప్పలేనన్ని ఉపకారాలు చేశాడు కదా. సమయం ఉంటే మనం చాలా మాట్లాడుకోవచ్చు, కానీ సమయం ఆల్రెడీ 8:40 కావస్తూ ఉంటుంది. ఉపకారాలు చాలా చేశారు దేవుడు. ఎవరికి? దావీదు. మన బ్రతుకుల్లో కూడా చేశారు. మూడవది అంటాడు, సమాధి ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. క్షమించు అనే మాట చాలా చక్కగా ఉంటది. మరలా నేను హెబ్రీ భాషలకు ఆ పదాలు చెప్పను, గాని హెబ్రీ భాషలకు ఎందుకు వెళుతూ ఉన్నాను అని అంటే, క్షమించు అనే మాటకు ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే, ఇక ఆయన పట్టించుకోడు, ఆయనే మర్చిపోయాడు అని అర్థం. ఆయనే
మర్చిపోయాడు అని అర్థం. అంటే దేవుడికి మతి మరుపు ఉందనో ఆయనకి గుర్తుండదనో కాదు, మరలా దాన్ని వెలికి తీయడు అని అర్థం. మరలా దాన్ని ఆయన వెలికి తీయడు. ఒక్కసారి నీ కొరకు మరణించాడు కదా రక్షించటానికి, మరలా నిన్ను ఆయన పోగొట్టుకోడు, నువ్వు ఆయనకి ప్రియము అని చాలా క్లియర్ గా చెప్పినట్టు అర్థం. అక్కడ ఆయనను క్షమించువాడు కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు. చూసుకున్నాం అది. ఇక్కడ 3 మాటలు చెప్పాడు దావీదు. జాన్ ఎఫ్ నైట్ అనే వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ టైం ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు. ఎక్కువ టైం అయ్యింది అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పమన్నా చాలా గట్టి చెప్పారు. అయితే మీరు వింటలా, వినుట వలన విశ్వాసం రావాలి. కానీ నేటి సంఘాల్లో వినుట వలన విసుగు కలుగుతుంది, విశ్వాసం కలగట్లేదు. ఊరికి అంటున్నారు మిమ్మల్ని అందరినీ మరలా టెన్షన్ లో పెట్టడానికి. మంచివారు, చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడతో ప్రసంగం అవ్వలేదు, అసలు దాంట్లోకి వచ్చారు. జాన్ ఎఫ్ నైట్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన లండన్ లో రైల్వే ఇంజనీర్. ఈ రైల్వే ఇంజనీర్ ఏం చేస్తున్నాడు అని అంటే, రోజు లేచి ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదువుకునేవాడు. ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదువుకునేవాడు. కానీ రోజు ఏడుస్తూనే ఉండేవాడు. బైబిల్ చదువుకున్నా, ప్రార్థన చేశాం. ఒకరోజు ఇంకా బాగా ఏడ్చాడు. ఎందుకు అనంటే వాళ్ళ ఇంటి వాళ్ళే చనిపోయారు. వాళ్ళ ఇంటి వాళ్ళు చనిపోయారు. జనవరి 1వ తారీఖు నుండి 5వ తారీఖు లోపు 3 సమాధులు చేసాం మా సంఘంలో. చాలా బాధాకరం, విచిత్రమైనవి దేవుని యొక్క కార్యాలు. 2 మాత్రము హార్ట్ అటాక్ వచ్చి 80% వాళ్ళు పూడిపోయిన ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి బ్రతికింది. 100% వాళ్ళు పూడిపోతే ఈరోజు నేను బస్ మిస్ అయ్యాను. ఆయన దగ్గరికి వెళ్ళి చూసి అటాక్ వచ్చి ఒక 5 minutes లో. ఒక ఆయన మాత్రం 48 సంవత్సరాలే, పిల్లలు చక్కగా యంగ్ పీపుల్, గవర్నమెంట్ ఉద్యోగి. ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు దేవుడు ఆయనకి. సచివాలయంలో అలా కూలిపోయాడు, హాస్పిటల్ తీసుకొచ్చేలోపు చనిపోయాడు. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మన బ్రతుకులు చాలా క్షణికమైనవి, దుఃఖాన్నే మిగులుస్తూ ఉంటవి. అలాగూ జాన్ ఎఫ్ నైట్ బ్రతుకులో కూడా దుఃఖాన్ని మిగిల్చింది. తన ప్రియులైన వారు క్రీస్తుని ఎరగకుండా చనిపోయారు. ఎలా చనిపోయారు తెలుసా? ఆ రోజుల్లో ఈ ట్రైన్స్ పొగబళ్ళే, ఇంజిన్ బళ్ళు కాదు ఇప్పుడులాగా, పొగతోనే వచ్చాయి. కానీ చెవిటి వారు ఉంటూ ఉండేవాళ్ళు, ఎక్కడో ఉందనుకుని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కొంతమంది. వాళ్ళ ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటే ఆ ట్రాక్ దాటేటప్పుడు ఈయన ప్రేమించిన వ్యక్తి ఏమైంది అంటే ట్రైన్ గుద్ది చనిపోయారు. ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. ఏడ్చి ఒకరోజు దేవునితో పోరాడేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. ఆ బైబిల్ గ్రంథంలో 103వ కీర్తన వచ్చింది ఆయనకి. ఏ కీర్తన అండి? 103వ కీర్తన వచ్చింది. 103వ కీర్తన వచ్చిన తర్వాత మన కీర్తన తీసి చదివాడు. చదివి దావీదంటూ ఉన్న మాట, నా ప్రాణమా యెహోవా అనుసన్నది. ఇది అంటారు కదా, ఇల్లుగా ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నొప్పి అంటించుకుంటా ఇంకొకటి అడిగినట్లు, చనిపోయి నేను ఏడుస్తూ ఉంటుంటే నా ప్రాణమా దేవుని స్తుతించమంటాడేంటి అని బాధపడ్డాడు. కొంచెం ముందుకెళ్ళి ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దన్నాడు. ఎలాగ మరవకుండా ఉంటాం? చేసిన అపకారం కదా, ఉపకారం కాదు. నీకు కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచబోతూ ఉన్నాడని అన్నాడు. ఎక్కడా? బ్రతుకుంటే బస్ స్టాండ్ లో బఠానీలో నమ్ముకోవచ్చు, కానీ చచ్చిపోయాడు కదా. ఏంటి ఇప్పుడు ఈ 3 వచనాలు 4 వచనాలు చదివినప్పుడు ఆయనకి ఏమీ అనిపించలేదు, కోపమే వచ్చింది ఆయనకి. కానీ 5వ వచనం చదివాడు. 5వ వచనం ఏంటి అని అంటే, పక్షిరాజు యవ్వనము వలె. వావ్, ఏంటి దీనికి అర్థం? ఎందుకు దావీదు రాశాడు దీన్ని అని అన్నాడు. ఏంటండి, దావీదు అసలు ఈ కీర్తన ఎందుకు రాశాడు అని చదవటం మొదలు పెట్టాడు. ఎందుకు రాశాడు అని చదవటం మొదలు పెట్టినప్పుడు
ఈయనకి తెలిసిన విషయం ఏంటంటే దావీదు ఎవరితో మాట్లాడట్లేదు, తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. మొట్టమొదటిది. రెండవది, యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత ఈ కీర్తన రాశాడు కాబట్టి ఏం చేశాడు దావీదు మొట్టమొదటంటే ఆగాడు అని గ్రహించాడు. ఏం చేశాడండి? ఆగాడు. దావీదు ఏం చేశాడు? ఆగాడు. ఆగి తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. యుద్ధాలన్నీ అయిపోయినాయి కదా, ఆగి ఒక్కడే కూర్చొని రెండవదిగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దంటాడు. ఆయన చేసిన ఉపకారాల్లో అంతరంగంతో చెప్పుకున్నాడు. మూడవదిగా ఏం చేశాడు తెలుసా? సాగిపో. ఏమన్నాడు? సాగిపో అని అన్నాడు. ఎందుకు సాగిపోమన్నాడు అని అంటే, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా దేవుడు ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు చేశాడంట దావీదు. ఆగాడంట, ఆలోచించాడు అని అనుకున్నాడు. ఆ రోజు ఆయన కనిపెట్టాడండి ఈ 3. ఈ రోజు మనందరం హ్యాపీగా తిరుగుతున్నాం. రెడ్ లైట్, ఎల్లో లైట్, గ్రీన్ లైట్. ఆగండి, ఆలోచించండి, సాగండి. ఆగండి, ఆలోచించండి, సాగండి. ఆగను అనన్న పరదేశులము ప్రియులారా, మన పురమిది కాదు ఇప్పుడు. రెండవది, పట్టణాల్లోకి వచ్చిన పురాల గురించే మాటలు పడతాం కదండి. రెండవది, నేను సాగను, నేను సిద్ధపడను, అలాగే ఉంటానన్న పరదేశులమే. ముందుకు నేను కొనసాగిపోను అనన్నా గాని పరదేశులమే. ఇప్పుడు అన్నాడు రెడ్ లైట్, ఆరెంజ్ లైట్, గ్రీన్ లైట్, 3 లైట్లు కనిపెట్టాడు. కనిపెట్టిన తర్వాత అప్పటి నుంచి ఎవ్వరో చనిపోలేదంట. ఆ లైట్ల గురించి ఉన్న లైట్లు కరెక్ట్ గా ఫాలో అయినాడు, ఎవ్వరో చనిపోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు చేసిందని నీ యొక్క ఆత్మీయమైన యవ్వనము, నా ఆత్మీయమైన యవ్వనము క్రొత్తదయ్యి నూతనపరచబడాలంటే ఒకానొక టైంలో ఆగాలి. దేవుడు చేసిన కార్యాలన్నీ స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆలోచించాలి. ఆలోచించి ఆయన్ని స్తుతిస్తూ నా అంతరంగమున సమస్తమా అని స్తుతిస్తూ ముందుకు సాగితే మన ఆత్మీయమైన యవ్వనాన్ని ఆయన క్రొత్తదిగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి పాఠమో కదా. దేని కొరకు సిద్ధపడుచున్నాము ఈ సాయంకాల సమయమందు? దేవుని కొరక, మన కొరక. నూతనమైన సంవత్సరం రాగానే అందరూ పొలోమంతా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఈ సంవత్సరం ఇదైపోవాలి, అదైపోవాలి. దేవుని కొరకు ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నాం మనం? ఆల్ సబ్జెక్టివ్ రిలేటెడ్ రెజల్యూషన్స్, నో ఆబ్జెక్టివ్ మిషనల్ ఓరియంటెడ్ రెజల్యూషన్స్ వాట్సోఎవర్. దేవుని యొక్క పరిచర్యను కూర్చిన ఒక నిర్ణయము, నిబద్ధత, ఒక ఆత్మీయమైన కొనసాగింపు ఈ యొక్క ప్రయాణంలో ఎప్పుడూ ముందుకు సాగు. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, ఈ సంవత్సరంలో అదైంది, ఈ సంవత్సరం ఉద్యోగం రావాలి, ఇదే కొనసాగిస్తూ ఉంటాము. గాని పొరపాటున గాని మనము దేవుని కొరకు తక్కువ మంది నిర్ణయం తీసుకుంటారు. ఈ సిద్ధపాటు ఆరాధనలో దేని కొరకు సిద్ధపడుచున్నాము గనక ఆగి ఆలోచించి ముందుకు సాగితే మన ఆత్మీయమైన స్థితి దేవుడు క్రొత్తదిగా చేసి, ఒకవేళ అది గనక పాత బ్రతుకులోనుంటే క్రొత్తదిగా చేస్తాడు, అది శిథిలమైపోతే మరలా రిపేర్ చేస్తాడు. ఒకవేళ దాని యొక్క స్థితి గనక ఇదిగో భయంకరమైన స్థితి ఉనంటే, నాకు నేను రక్షించుకోలేను ప్రభువా, ఐ కెనాట్ అంటిల్ యూ రెస్టోర్ మీ. నీవు క్రొత్తదిగా చేస్తే మాత్రమే నేను క్రొత్తవాడిని అవుతాను, గాని నాకు నేనుగా ప్రయత్నిస్తే నేను క్రొత్త దానిని క్రొత్తవాడిని అవ్వలేను. దావీదు చెప్పాడు కదా, అటువంటి స్థితి నీకు నాకు రావాలంటే తలలో ఉంచుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.
ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా నిన్ను గణపరుస్తూ ఉంటూ ఉన్నాము స్వామి. నీ నామాన్ని స్థిరపరుస్తూ ఉంటూ ఉన్నాము స్వామి. సిద్ధపడుచు ఉంటూనా దేని కొరకు? పునర్నిర్మించబడుటకు ప్రభువా. క్రొత్త దానిగా, క్రొత్త వానిగా నేను మార్చబడుటకు సిద్ధపడుచు ఉన్నాను స్వామి. ఓ శిథిలమైన నా బ్రతుకును మరలా రిపేర్ చేయి ప్రభువా. శిథిలమైన నా బ్రతుకుని మరలా రిపేర్ చేయి ప్రభువా. ఓ నా బ్రతుకు అంధకారములో చిక్కుబడిపోయినది ప్రభువా. రెస్టోర్ మీ లార్డ్, రెస్టోర్ మీ. మరలా నన్ను ప్రభువా వెదికి రక్షించు ప్రభువా. మరలా ప్రభువా వెదికి రక్షించు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుని కొరకు అప్పగిద్దామా? అంకితం చేసుకున్నామా? ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో నుండి నీవు నేను వైదొలిగి ఉన్నాము? ఎన్నిసార్లు సిద్ధపడి ఉన్నాము? ఆ సిద్ధపాటును ఎందుకు మనము ముందుకు కొనసాగింపబడలేదు? కానీ ఈ సిద్ధపాటు ఆరాధనలో దేవుని పని కొరకు, నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ యొక్క ఆత్మీయమైన స్థితి కొరకు, తద్వారా దేవుడు మహిమ పొందాలి అని ఈ రాత్రి కాల సమయమందు మరలా ఆయనతో చెప్దామా? ఇదిగో దేవా, పలుమార్లు కలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైనది దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలిగి, తొలగినాను యేసయ్యా పరలోక దర్శనము నుండి. అందరూ పాడదామా మనస్ఫూర్తిగా? విలువైనది దివ్య పిలుపుకు తగిన అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావే, అందుకే కైకొనుము దేవా ఏనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం. అందరూ పాడతామా? నీకంకితం. ఇదిగో దేవా, ఇదిగో ఆమేన్ నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఓ యేసయ్యా శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం. ఆమేన్. ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువా, ఈ రాత్రి కాల సమయమందు ఎన్ని మార్లు మేము వైదొలిగినా గాని మా ఆత్మీయమైన స్థితిని నీవు నూతన పరుస్తూనే ఉంటూ ఉన్నావు. ఈ రాత్రి కాల సమయమందు నీ పాదాలు పట్టుకుంటున్నాం.
నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు స్వామి. నన్ను బట్టే కదా ఈ పరిస్థితి, నన్ను బట్టే కదా ఈ దుస్థితి ప్రభువా. నాకు నేను నీకు సమర్పించుకొనుటకు నీవు నన్ను పునర్నిర్మించవా ప్రభువా. నాకు నేను నీలో కట్టబడుటకు ఓ పునర్నిర్మించు స్వామి. ఈ రాత్రి కాల సమయమందు విరిగి శిథిలమైపోయిన నా బ్రతుకును ప్రభువా పునర్నిర్మాణము చేయమని ప్రార్థన చేస్తుంటున్నా. అతుకులు బ్రతుకులతో బ్రతుకుచుంటున్న యొక్క పైనమును ప్రభువా నీ ఆత్మతో క్రొత్తదిగా చేయి ప్రభువా. ఓ పక్షిరాజు యవ్వనము క్రొత్తదగుచున్నట్లు నా యవ్వనమును కూడా నీవు నూతన పరిచి నీ పని కొరకు ఆయుధపరచుకోమని ప్రార్థన చేస్తుంటూ ఉన్నాను. ఆగి ఆలోచించి నీవు చేసిన ఉపకారములలో దేనిని మరొక ప్రభువా రేపటి కాలం సమయమందు జరగబోయే ఓ ప్రభువా, ఓ కానుకల పండుగలో ప్రభువా, హార్వెస్ట్ ఫెస్టివల్లో ప్రభువా నా వంతుగా నేను నా కుటుంబానికి నీవు ఏమి చేసి ఉన్నావో, నా యొక్క భర్తకు, నా భార్యకు, నా పిల్లల యొక్క స్థితి, ఓ ఈ బ్రతుకుటకే నాకు ఏ మాత్రము ప్రభువా అర్హత లేని ఆ స్థితిలో నుండి ప్రభువా నీవు నాకు అర్హత కలిగించి ఉన్నావే. ఏమిచ్చి నీ రుణము తీర్చుకొనగలను? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, నాకున్నదంతయు నీకు సమర్పించిన ఎడల ప్రభువా ఈ రుణము నేను తీర్చుకొనగలనా? పునర్నిర్మించు ప్రభువా, కొత్తదిగా చేయమని సంఘాన్ని, నాయకులను, సేవకులను, కుటుంబాలను, బిడలను, వారి బిడలను, భవిష్యత్తును, ఆరోగ్యాలను, వారి రెక్కల కష్టార్జితమును దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.